సినీ పరిశ్రమకు వచ్చే హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. చిన్నతనం నుంచి బాలనటులుగా నటించేవారు కొందరుంటే, డిగ్రీలు చేసిన తరువాత వచ్చేవారు కొందరుంటారు. అలా కాకుండా ఈ రెండూ లేకుండా, అసలు నటనానుభవమే లేకుండా పరిశ్రమకు వచ్చి నిలదొక్కునేవారు కొందరుంటారు. అయితే పూర్తి సినిమా కుటుంబ నేపథ్యంలో వచ్చిన వారు కొందరుంటారు. వారిలో ప్రథమ స్థానంలో ఉన్న నటుడు నటశేఖర కృష్ణకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు ఆ కోవకే చెందుతాడు. ఆయన గురించే ఈరోజు మన టాపిక్. మహేష్ బాబు గురించి ముందుగా 4 మాటలు చెప్పుకుని తరువాత ఆయన లైఫ్ హిస్టరీలోకి వెళ్దాం. మహేష్ చిన్నతనం నుంచి కెమెరా ముందు నిలబడి ఏమాత్రం ఫెయిర్ లేకుండా బాలనటుడిగా 8 చిత్రాలకు పైగానే నటించాడు. హీరోగా 25 చిత్రాలకు పైగా నటించాడు. మహేష్ బాబు 1975 ఆగస్టు 9న ఘట్టమనేని కృష్ణ ఇందిరాదేవి దంపతులకు చెన్నైలో జన్మించాడు. అక్కలు పద్మావతి, మంజుల, చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. కృష్ణ షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు సమయాన్ని కేటాయించేవారు. మహేష్ బాబు తన 4వ ఏట దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ చిత్రంలో వెండితెరకు పరిచయం అయ్యాడు. మహేష్ బాబు చదువు చెన్నైలోనే సాగింది. చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి కృష్ణ చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. తరువాత మహేష్ బాబు సినిమాల నుండి కొంత విరామం తీసుకుని లోయలో కాలేజీలో డిగ్రీ చేశాడు. మహేష్ బాబు వంశీ సినిమాలో తనతో నటించిన హిందీ నటి మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితారా అనే 2 పిల్లలున్నారు. మహేష్ బాబు మొదటి చిత్రం రాజకుమారుడు సూపర్ హిట్ అయింది. తరువాత 2-3 చిత్రాల్లో నటించిన ఆ తర్వాత 2001లో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి విజయం అందించింది. అయినా ఆయనకు తృప్తినివ్వలేదు. మహేష్ బాబు అంతవరకు చేసిన సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కనిపించలేదు. తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో నిలిచింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాల్లో కొన్ని విజయాలు సాధించినా మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. 2006లో పోకిరి చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపు విజయాలే చవిచూశాయి. 2018లో వచ్చిన చిత్రం భరత్ అనే నేను ఒక గొప్ప రాజకీయ నేపథ్యం గల సినిమా. ఇందులో మంచి సందేశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన ఆకట్టుకుంటుంది. తరువాత 2020లో సరిలేరు నీకెవరు సినిమా వచ్చింది. దేశం కోసం సరిహద్దుల్లో సైన్యం పోరాటాలు, దేశభక్తిని చాటే సన్నివేశాల్లో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. నటుడిగా మహేష్ టాలెంట్కు గుర్తింపుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, మరెంకెన్నో అవార్డులను మహేష్ బాబు అందుకున్నారు. మురారి సినిమాకు మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు.